కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా వైసీపీ నిజాలు తెలుసుకొని నా వంశీకృష్ణ సోదరు అరుణ చెప్పినట్టుగా మీరు అసెంబ్లీకి రండి. ఆ అసెంబ్లీలో ఇప్పుడు మీరు ఏదో ఆయన ఇంటి పేరు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అన్నారు, ఆయన ఇంటి పేరు అన్నది సార్. మరి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి పాదయాత్ర చేస్తారు నాకు తెలిసి. ఓకే ఓకే సరే సరే, ఇప్పుడు వారి ఇంటి పేరుతో మనకి ఎందుకులే కానీ వాళ్ళ ఇంటి పేరుతో మనకి ఎందుకులే. పాదయాత్ర చేయించండి, ప్రజల్లోకి వెళ్ళమనండి, మళ్ళీ డబుల్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అని మీరు పేరు పెట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 8,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారండి తోటి, జగన్మోహన్ రెడ్డి గారితో, షర్మిల గారితో రాష్ట్ర వ్యాప్తంగా 3 సార్లు తిరిగానండి. 8,500 కిలోమీటర్లు తిరిగారండి. సంతోషము లేదా, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఓకే సార్, వెరీ గుడ్. ఒక్క నిమిషం ఆంజనేయుడు గారు, ఒక్క నిమిషం. ఓకే 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 ఇప్పుడు పాదయాత్ర కాదు ఇంపార్టెంట్, మనకు వాటర్ లిస్ట్ ఇంపార్టెంట్. ఒక్క నిమిషం ఉండండి, వెంకటేశ్వర రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు కానీ మేము కానీ ఇక్కడ ఎన్నికల వ్యవస్థని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలని ఎన్నికల కమిషన్ అని ప్రశ్నించాం. మేము కోర్టు ద్వారా ప్రశ్నించాం, ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా, కోర్టు ద్వారా, పార్లమెంట్ లో ఆయన ప్రశ్నించారు. ఇక్కడ ఎన్నికల సంఘం ప్రతిస్పందించి ఎన్నికల సంఘం జవాబు చెప్పి ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత, ప్రతి పాయింట్ ని టేక్ ఓవర్ చేసి సుదీర్ఘమైన వివరణ ఇచ్చి నివృత్తి చేసి ప్రజల్లో కలిగిన అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే, ఎన్నికల వ్యవస్థని ప్రశ్నిస్తే ఆశ్చర్యకరంగా కూటమి పార్టీలు మొత్తం జవాబు చెప్తున్నాయి. కూటమి పార్టీల్ని కాదు అడిగింది, ఇక్కడ కూటమి పార్టీలను కాదు, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తుంది. ఎన్నికల సంఘం జవాబు చెప్పాలి. ఎన్నికల సంఘం దీని మీద అన్ని రకాల వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. మేము కోర్టుకి వెళ్ళింది కూడా ఎన్నికల వ్యవస్థ మీద. ఎన్నికల సంఘం జవాబు చెప్పమని, వీవీప్యాట్లు లెక్కించమని మేము చెప్పాం. 45 రోజులు వరకు ఉంచాల్సిన ఈవీప్యాట్లని, స్లిప్పులని ముందుగానే 10-11 రోజుల్లోనే బర్న్ చేసే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి? కాబట్టి అది ఎవరు చెప్పారు, ఎవరు చేశారు, దాని మీద విచారణ చేయమంటున్నాం. ఇక సోదరి అరుణ గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించట్లేదు, కేసులకు భయపడి రాహుల్ గాంధీతో మాట్లాడలేదు, అందుకని చెప్పేసి ఆయన కేంద్రాన్ని ఏమి ప్రశ్నించట్లేదు అని చెప్పేసి మాట. అంటే అరుణ గారు చెప్పే విషయాలను కనుక మనం గమనిస్తే, ఈ విచారణ సంస్థలు కానీ కోర్టులు కానీ స్వచ్ఛందంగా పనిచేస్తాయి అనేది మా విశ్వాసం. మా కేసులు ఏవైతే ఉన్నాయో అవి కోర్టుల్లో ఉన్నాయి. కోర్టులు స్వచ్ఛందంగా పనిచేస్తాయి, స్వచ్ఛందంగా ఖచ్చితంగా న్యాయం మాకు అక్కడ జరుగుతుందని మా విశ్వాసం. ఇప్పుడు అరుణ్ గారు చెప్పిన తర్వాత మాకేం అనుమానం వస్తుందంటే, న్యాయస్థానాలను కూడా బీజేపీ కూటమి ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకుందని, విచారణ సంస్థల్లో కూడా బీజేపీ కూటమి ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకుందని, వాళ్ళని వ్యతిరేకిస్తే వీటి మీద ప్రభావం చూపిస్తారని కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెప్పగానే చెప్పి ఒప్పుకుంటున్నట్టు కనబడుతుంది. ఇక్కడ న్యాయస్థానాలు, విచారణ సంస్థలు అవి ఇండిపెండెంట్ వ్యవస్థలు, అవి స్వచ్ఛందంగా పనిచేస్తాయి అనే విశ్వాసం మాకుంది. కానీ బీజేపీతో వ్యతిరేకిస్తే మేము మళ్ళీ కేసులు పెడతామని ఒప్పుకున్నట్టు, కాంగ్రెస్ తో మాట్లాడితే మేము కేసులు పెడతామని ఒప్పుకుని అరుణ గారే ఒప్పుకుంటున్నట్టు ఈ డిబేట్ ద్వారా, ఆమె మాటల ద్వారా తేట తెల్లమవుతున్నట్టుంది. కాబట్టి మనం అధికారంలో ఉండి మీరు ప్రజా సమస్యల్ని ప్రజలకు మా బోటి వాళ్ళకు వచ్చిన అనుమానాలని మేమేసే ప్రశ్నలకు కూడా కొంచెం ఓపిగ్గా సమాధానం చెప్పి నివృత్తి చేయండి. అంతేగాని ఎదురు ప్రశ్నలు వేసినంత మాత్రాన నిజం అబద్ధం కాదు, మీరేదో బాగా వ్యాఖ్యానించినంత మాత్రాన, యాకలు పాకలు పంచులతోటి మాట్లాడినంత మాత్రాన అవేవో నిజం తేట తెల్లం కాకుండా ఉంటది అనేది మీ భ్రమ. కాబట్టి బాధ్యత మీది, ఇప్పుడు బాధ్యత మీది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది.
వివరణ ఓకే ఓకే బాధ్యత ఓకే దానికి ఆన్సర్ వినండి మీరు. ఓకే ఓకే క్వశ్చన్ అడిగారు కదా, ఒక నిమిషం ఆగండి ప్లీజ్. యా రాయపాటి అరుణ్ గారు రియాక్ట్ అవ్వండి ఒక నిమిషం సార్. సార్ ఏదో మా తెలుగు రాష్ట్రాల్లో ఒక సామెత ఉంటుంది సార్, అర్ధ సంభాషణ విని అర్థంకి సొబ్బుడు పాను పోయాడు రాను వచ్చాడని ఒక సామెత ఉంటుంది క్లియర్ గా. అట్లాగే నేను మాట్లాడింది ఏం మాట్లాడాను, కేంద్రంలో ఉన్న ఏ పార్టీని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలేరు. కారణం ఏంటి అంటే ఈయన రాజకీయ ప్రస్థానానికి, ఈయన కేసుల ప్రస్థానానికి సంబంధించినటువంటి చాలా నిజాలు కేంద్ర పార్టీల్లో ఉన్నటువంటి పెద్దల గుప్పెట్లలో ఉన్నాయి. ఇతను ఎక్కడ నోరెత్తినా వాళ్ళు గుప్పిడి విప్పుతారు, బయటకు వస్తాయని చెప్పా. నేను ఒక కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ నేను అస్సలు మాట్లాడలేదు. క్లియర్లీ కేంద్రంలో ఉన్న పార్టీలను మాట్లాడాను నేను. అది కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇంకో పార్టీ కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రం దాటి రాష్ట్ర పరిధిలో అవుట్ ఆఫ్ స్టేట్ బౌండరీస్ వెళ్ళి మాట్లాడేటువంటి చెయ్యలేడు. కారణం ఏంటి అంటే ఇతనికి సంబంధించిన ప్రతి విషయము వాళ్ళ చేతుల్లో దాగుంది. ఏదైతే రాజారెడ్డి మరణం తర్వాత రాజారెడ్డి మరణాన్ని సాకుగా చూపించేసి సోనియా గాంధీ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సింపతి పొంది ఏపీ పిసిసి చీఫ్ గా టికెట్ తెచ్చుకున్నాడు, ముఖ్యమంత్రిగా టికెట్ తెచ్చుకున్నాడు. అలాంటి ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని చూపించేసి ఇతను సీఎం అవ్వాలనుకున్న వ్యక్తి కాబట్టి ఇట్లాంటి ఎన్నో నిజాలు వాళ్ళ గుప్పెళ్లలో ఉన్నాయి. వాళ్ళు గుప్పెడ విప్పితే ఇతను బ్రతుకు బజార్లో పడుతుంది కాబట్టి ఇతను నోరెత్తలేడని చెప్పా క్లియర్ గా. అమ్మా ఒక మాట అమ్మా, నేను క్లియర్ గా ఏం చెప్తున్నాను సరే ఇప్పుడు సబ్జెక్ట్ కి వస్తే అందుకేనా మీరు చెగువేరా బొమ్మ పెట్టుకొని జుట్టు ఎగర కట్టుకొని ఎర్ర కొట్టేసుకొని ఎగిరింది? అందుకేనా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఊరేగింది? అందుకేనా బీజేపీతో ఈ రోజు పొత్తు పెట్టుకుంది? ఇలాంటి ఆ భయంతోనే రోజుకో వేషం వేసుకుంటా రోజుకో అది కరెక్ట్. అది రాజ్యాంగం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులే కానీ ఒక నిమిషం ఉండండి ప్లీజ్. రాజ్యాంగాన్ని మార్చేద్దాం, సింగిల్ గా పోటీ చేయాలి. ఒక నిమిషం ఉండండి సార్ ప్లీజ్. ఒక నిమిషం యా అరుణ్ గారు